హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సహస్రం యూనికోడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదండి, కొత్తగా నాకు ఎందుకో పేపర్తో ఏదైనా ఫ్లవర్ టైపు ట్రై చేయాలనిపించింది. పేపర్ క్రాఫ్ట్. సో అందుకని నేను ఇలా ట్రై చేశాను. 10x10 ఉండేలాగా పేపర్ని కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డింగ్ చేసుకొని, మనకి ఫ్లవర్ అన్నాను కదండి, అందుకే పెటల్స్ లాగా ఇలా కర్వ్ రావడానికి పెన్సిల్తోని నేను డ్రా చేసుకొని అదే షేప్లో వచ్చేటట్టు నేను మళ్ళీ దాన్ని కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఆ పేపర్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన దానికి మళ్ళీ ఫోల్డింగ్స్ అన్నీ ఈక్వల్గా రావాలని చెప్పి నేను ఆ ఫోల్డింగ్స్ని ఒకేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు మళ్ళీ ఫోల్డ్ చేసుకున్నాను. ఫోల్డ్ చేసుకున్న దానికి అలాంటివి టూ టూ ఫ్లవర్స్ చేశానండి. ఆరెంజ్ కలర్వి 2 సేమ్ ఒకలాగే చేశాను. చేసి పక్కన పెట్టుకున్నాను. వేరే కాంట్రాస్ట్ కలరు పేపర్ ఇలా 1 ఇంచ్ కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఫింగర్స్తో రౌండ్గా ఇలా చుట్టేసాను. చుట్టేసిన దానికి మనం ఏదైతే ఫ్లవర్ రెడీ చేసి పెట్టుకున్నామో దానికి ఇది సెంటర్లో ఫెవికాల్ యూస్ చేసి సెంటర్లో గమ్ పెట్టేసి ఆ సెంటర్లోని స్టిక్ చేసేసాను. అంతేనండి, చాలా సింపుల్గా ఫ్లవర్ పేపర్ క్రాఫ్ట్తో ఫ్లవర్ అనేది రెడీ అయిపోయింది. ఇలాంటివి నేను ఇంకా 2 కలర్స్తో తీసుకుని రెడీ చేసి పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇవే కాదండి, నా ఛానల్లో ఎంబ్రాయిడరింగ్ మగ్గం వర్క్స్ కూడా సింపుల్గా స్టిచ్ చేయడం చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.